వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుంద జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. మేము అమరావతి పక్కన గుంటుపల్లి అనే ఊరి నుంచి వచ్చామండి. ఎప్పుడు వస్తుంటారు మేడం టెంపుల్కి? మేము రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. మాకు ఇక్కడ తిరుపతి లెవెల్లో డెవలప్ చేశారండి గుడి, టెంపుల్ కూడా. స్వామివారు కూడా చాలా బాగా ఉంటారు ఇక్కడ. మా అందరికీ బాగా నమ్మకం కూడా. మేము ఎక్కువగా వచ్చి వెళ్తుంటాము. ఇక్కడ మా ఊరు పక్కన ఈ విధంగా గుడి డెవలప్ అయ్యింది అంటే మేమైతే ఆ చంద్రబాబు నాయుడు గారు దయ వల్లే అని అనుకుంటున్నాము. చాలా బాగుందండి ఇక్కడ డెవలప్మెంట్ అంతా. గుడి ఇంకా డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. అవి కూడా చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ. నిత్య పూజలు అవి కూడా తిరుపతి లాగానే అన్ని సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట అండి. మరి అంతేకాకుండా ఆ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ రోడ్లు కానీ మనం చూస్తే చాలా బాగా డెవలప్ అవుతుంది మనం చూస్తున్నామండి. మరి మీ వైపు చూసుకుంటే ఎలా ఉందండి డెవలప్మెంట్ విషయానికి వస్తే? మాకు డెవలప్మెంట్ చాలా బాగుందండి. కానీ మేము లాస్ట్ 5 years బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ అంతా డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అన్ని విధాలుగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మేము కాకపోయినా మా పిల్లల జనరేషన్కి కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఫెసిలిటీస్ బాగుంటాయి ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అని చెప్పి మాకు అన్ని విధాలా బాగా తీసుకొస్తున్నారు. అంటే తిరుపతిలో లాగా తిరుపతిలో కూడా బాగా పెద్దది ఉండదు విగ్రహం. మామూలు విడిగా బయట గుళ్ళల్లో కట్టేటప్పుడు భయంకరంగా ఇట్లా విగ్రహాలు పెడతారు. తిరుపతి గుళ్ళో లాగా నీట్గా సరిపోనుంది విగ్రహం. బాగుంది. తిరుపతిలో అయిందా ఇంకా మంచిగా అయిందా? అంటే తిరుపతిలో జనం కదా, ఇక్కడ చాలాసేపు నుంచోవచ్చు మేము. మరి స్వామివారిని చూసారా మంచిగా? బాగుంది. అంతేకాకుండా ఎలా ఉంది వచ్చే రోడ్లో డెవలప్మెంట్ కానీ? రోడ్లు జరుగుతూ ఉందమ్మా. ఇంకా ఈ 3 years అయిపోతే మనకు ఒక రూప్ వస్తుంది. అది ఎలా ఉంది అసలు? అంటే డెవలప్మెంట్ విషయానికి వస్తే అసలు పనులు జరుగుతున్నాయి అంటారా? మీకు కనిపించినాయా? తలొప్పకండి నిజమమ్మా. అమ్మా మా చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం మాకు ఇంకా ఆంధ్ర ఏది పనికిరాదు. ఇండియా కాదు వరల్డ్లోనే పనికిరాదు. ఎందుకనమ్మా? అంతే, ఇంకా ఆయన విజన్ అలాంటిది. మరి ఈ డెవలప్మెంట్ అంటే ఏదో గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు అంటున్నారు, మరి మీకు కనిపిస్తుందా కళ్ళ ముందు? కనిపిస్తుంది అమ్మా. అది వెంటనే ఇప్పుడు మనకి ఇంత 5 సంవత్సరాలు పూర్తిగా ఇదైపోయిన దాన్ని బాగు చేయటం అంటే అది గ్యారంటీగా ఒక రూపు రావాలంటే 5 years దాటాల్సిందే. 10 yearsకి అమరావతి ఒక ఇది ప్రపంచ నగరం అవుతుంది. ముందు రోజుల్లో మళ్ళీ బాబు గారే వస్తారంటారా అధికారంలో? వస్తారమ్మా, ఇంకా రాకుండా ఎట్లా వెళ్తారు? రాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. ఎందుకని అంటారు? అంతే, ఇంకా దౌర్భాగ్యం అది. అంతకంటే వేరే ఏం ఉండదు. ఇక దౌర్భాగ్యం ఏంటంటే ఇక మరి ఏం ఆలోచిస్తారో ప్రజలు మనకు తెలియదు, కానీ దౌర్భాగ్యమే ఆయనకి రాకుండా. ఏమో మరి ఇంకొక వస్తారు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్, వాళ్ళిద్దరూ చెయ్యాలి రాష్ట్రానికి. వాళ్ళిద్దరైతేనే చేయగలదురు. ఇంకెవరు వచ్చినా కూడా అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి బ్యాలెన్స్ ఉండదు. వీళ్ళకి అలా కాదు. ఒక ఇది మరి అంటే ఇచ్చిన హామీల్లో సగం నెరవేర్చలేదు బాబు గారు అంటున్నారు. అన్నీ నెరవేర్చారు. ఒక్క ఇదే లేడీస్ ఏదో ఉంది కదా, మొత్తం అన్నీ అయిపోయినాయి. ఫ్రీ బస్ పెట్టారంటున్నారు, ఫ్రీ బస్ లో కొట్టుకుంటున్నారు అంటున్నారు. కొట్టుకుంటారమ్మా, మన ప్రజలు అట్లా ఉంటారు. ఏం చేస్తారు దానికి? చంద్రబాబు గారు ఏం చేస్తారు? తగ్గించేశారు అని అంటున్నారు. బస్సులు తగ్గించేశారు, ఫ్రీ బస్ పెట్టారు కానీ తగ్గించారమ్మా, తగ్గించారు. తగ్గిస్తారంటే ఊరికి బస్సులు పెట్టి ఊరికి ఉంది కదా అని ఖాళీగా ఎవరికి వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇంకా ఫ్రీ తీసేయచ్చు కదా మేడం? తీసేయాలి. వికలాంగులు ఉన్నారు, వాళ్ళని కూడా ఎక్కనివ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంది తీసేయాలమ్మా. అది కూడా ముందు జరుగుతుంది అంటే ఒక ఇది తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రానికి అవి కూడా తీసేస్తారు ముందు. ఎందుకంటే వాళ్ళకే వృత్తి కల్పించడానికే కదా ఇక్కడ రాష్ట్రం చేస్తుంది దాన్ని. మోనికా అండి ఎలా ఉంది మేడం ఈ టెంపుల్? కానీ చాలా బాగుందండి. మేము రెగ్యులర్గా వస్తూనే ఉంటాం, వారానికి ఒకసారైనా వస్తూనే ఉంటాం. ఇక్కడ ఏంటంటే దర్శనం అదంతా సూపర్. దానివల్లే ఇంకా ప్రతి వారం ఇంకా రావాలనుకుని వస్తున్నాం. అన్నదానం కానీ సేవ కానీ. అంతేకాకుండా ఏరియా డెవలప్ కానీ అంటే చంద్రబాబు నాయుడు గారి ఏరియాలో ఎక్కువ తిరుగుతూ ఉంటారన్నారు, మీరు చూసారండి? చూసామండి. డెవలప్మెంట్ అంతా బాగానే జరుగుతుంది, కానీ ఇంకా ఆయన అలా కంటిన్యూ అయితే ఇంకా బాగా వృద్ధి జరిగిద్ది. అది ప్రజల చేతుల్లోనే ఉంది.
చాలా బాగుందండి. లాస్ట్ 5 ఇయర్స్ ఏమో లాస్ట్ 5 ఇయర్స్ కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది. లాస్ట్ 5 ఇయర్స్ అసలు ఏం లేదు, తెలిసిందే కదా. మేము యాక్చువల్ గా పోల్చుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయామండి మేము. అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇప్పటికి మా ఊళ్ళు చాలా డెవలప్ అయ్యాయి. మేము 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయామని ఫీల్ అవుతున్నామండి. ఫెసిలిటీస్ ఏవి లేకుండా అయిపోయినాయి అనమాట మాకు ఇక్కడ. అంటే ఎడ్యుకేషన్ రేట్లు అనేది ఎప్పుడైనా ఉంటాయండి. రేట్లు ఇవాళనే కాదు, రేట్ల గురించి అంటే బాగా పడిపోయినాయి. లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ అసలు ల్యాండ్ వాల్యూ పడిపోయింది, కొనేవాళ్ళు లేరు, అమ్ముదామన్నా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మేము కూడా. అంటే ఎడ్యుకేషన్ వైజ్ ఏంటి, మాకు జాబ్ పర్పస్లు ఏంటి, అవన్నీ ఆపర్చునిటీస్ బాగుండేవి ఆయన ఉంటే. ఇంకా ఇప్పుడు ఎంత ఫాస్ట్గా డెవలప్ అయితే అంత ఆపర్చునిటీస్ బాగుంటాయి, మా పిల్లల లైఫ్ బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం అండి. ఓకే అండి. మరి రానున్న రోజుల్లో అంటే ప్రభుత్వాలు ఏమైనా మారే అవకాశం ఉందంటారా? ఇలాగే ఉంటే బాగుంటుంది. మాకు ఇలానే ఉండాలండి. అసలు మారితే అసలు ఇంకా మేము ఊహించలేము ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ నాయకత్వంలోనే ఉంటే మాకు ఈ డెవలప్మెంట్స్ అన్ని బాగుంటాయని మేము అనుకుంటున్నాం. ఫ్యూచర్లో చక్కగా ఉంటుందని అనిపిస్తుంది. తిరుపతి దాకా కొట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. చక్కగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. బాగుంటుందని అనిపిస్తుంది చూస్తే. ఓకే సార్. మరి ఇక్కడ డెవలప్మెంట్ విషయంగానే ఇక్కడ మనం చుట్టుపక్కల చూస్తే పనులు జరుగుతున్నాయి సార్. మరి ఎలా అనిపిస్తుంది మీకు ఈ డెవలప్మెంట్ ఇదంతా? బాగుందండి, బాగుంటుంది. ఫ్యూచర్ బాగుంటుంది అనిపిస్తుంది. అసలు ఈ డెవలప్మెంట్ అంతా ఇక్కడ జరుగుతుందని చూసే వాళ్ళు అంటున్నారు. డెవలప్మెంట్ జరుగుతుంది అంటున్నారు, కనిపిస్తుంది అంటారు. మరి ప్రతిపక్షాలేమో ఇక్కడ అంతా గ్రాఫిక్సే చూపిస్తుంది. అది వాళ్ళ ధర్మం కదా. ఏమీ జరగలేదంటూ వాళ్ళ నీతి అది. అంతే, వాళ్ళ నీతి. ఏం జరగలేదు, శుభ్రంగా జరుగుతున్నాయి, ఇన్ని కనపడుతున్నాయి కదా. వర్క్ ఇప్పుడు 2 ఇయర్స్ క్రితంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఎవరికైనా తెలుస్తుంది కదా ఏం జరుగుతుంది, కనపడుతుంది. వాళ్ళు చోట అట్లా చెప్తారు. పోయినసారి చెప్పారు, ఇప్పుడు చెబుతారు, ఇంకా ముందు కూడా చెప్తారు. వాళ్ళ పని అది. మరి బాబు గారి విజన్ ఎలా ఉంటుందండి అసలు? బాబు గారి విజన్ మనం చెప్పేది ఏమన్నా అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరున్నారు? విజన్ గురించి, బాబు గారి విజన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒప్పుకోరు అంతే. కొంతమంది ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు, అంతే తేడా. మరి అంటే ఆయన విజన్ లో అంటే ఎలాంటి పనులు చేస్తారంటారు? ముందు రానున్న రోజులు అసలు ఈ అమరావతిని ఎలా డెవలప్ చేస్తారంటారు? ఆయన చేసింది కనపడుతుంది కదా. మా పక్కన హైదరాబాద్లో ఆయన చేసింది కనపడుతుంది. ఆ లెవెల్లోనే చేస్తాడు. డెవలప్ చేసిన హైదరాబాద్ చాలా మంది చేశారని చెప్తారు. ముందు చేసింది వాళ్ళే కదా, తర్వాత వచ్చినాళ్ళు చేశారు. మన కర్మ వచ్చినాడు చేయలే, అది ప్రాబ్లం. వచ్చినాడు చేస్తుంటే ఇది ఈ పాటికి ఏ లెవెల్లో ఉండేదో చూసేవాళ్ళు. ఓకే సార్. మరి రానున్న రోజుల్లో మళ్ళీ బాబు గారే వస్తారనుకుంటున్నారు? డెఫినెట్గా వస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వర్గాలు అనుకుంటారు. అనుకోవడంలో తప్పే ఉంది. ఎట్లా వస్తారు? ఏం చేశాడని వస్తారు? ఏం చేస్తారు? వచ్చి జనాలకి తెలియదా? ఎట్లా వేస్తారు ఓట్లు? అక్కడ నుంచి వచ్చాము. వెంకటేశ్వర స్వామి గుడి కట్టారంటే చూసి వెళ్తాము, స్వామి దర్శనం చేసుకున్నాం, వచ్చాము. కన్నుల పండగగా ఉంది. అసలు ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ అంతా బాగుంది. అసలు ఎంత సంతోషంగానే ఉంది. చంద్రబాబు గారు మళ్ళీ వస్తే ఇక్కడ రాజధాని మొత్తం పూర్తి అయిపోయింది. చాలా బాగుంటది, అందరికి మేలు జరుగుద్ది. కాకపోయినా సరే అందరు మేలు కోరుకోవాలి కదా. అప్పుడిప్పుడు 5 ఏళ్ళ నాడు మొదలు పెట్టారు, ఆగిపోయింది. మధ్యలో మళ్ళీ బాబు గారు వచ్చారు, మొదలు పెట్టారు. చాలా పనులు అవుతున్నాయి, అందరికి మేలు జరగాలి. బాబు గారు వస్తే పనులు అవుతున్నాయి అంటున్నారు, అసలు ఇక్కడ పనులే జరగట్లేదు అంటున్నారు కదా. మొదలు అవుతున్నాయి అమ్మా, అవుతున్నాయి. ఆడాడ ఇప్పుడు వస్తా బస్సులో చూసాము, పనులు జరుగుతున్నాయి, బాగుంటది. స్వామివారు తిరుపతిలో కంటే కూడా మెరుగ్గా ఉన్నారు స్వామి. అసలు అంతా బాగున్నారు స్వామి. ఆయనే కదా, అంతకంటే మెరుగ్గా పడుతున్నారు స్వామి. కొత్తగా కదా ఉండడం వల్ల ఇది దర్శనం బాగా అందుతుంది. చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలుకి మళ్ళీ మళ్ళీ రావాలి, అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఆ స్వామివారు అంత బాగున్నారు, బాగా నచ్చారు. మరి అంతేకాకుండా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలా ఉందమ్మా? డెవలప్ అవుతుందండి, అవుతుంది కూడా. ఇంకా అవుతుంది. నాయుడు గారు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. రావాలి, ఆయనే మళ్ళీ మళ్ళీ వస్తాడు కూడా. వస్తాడు, ఆయన వల్లే పనులు అవుతాయి. ఆయన వస్తేనే పనులు ఉంటాయి. మా పని చేసుకున్న వాళ్ళు కూడా ఆయన వస్తేనే పనులు ఉంటాయి. కనకదుర్గమ్మ ఆ గుడికి వచ్చింది. అక్కడికి వచ్చి మరి ఇంత మారుమూలకి మీకు ఎలా తెలిసింది? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మాకు. ఎలా అనిపిస్తుంది? బాగుంది. మరి విజయవాడ టెంపుల్ ఎలా ఉంది? అమ్మవారిని ఇంకా చూడలేదు, చూడాలా. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి ఎలా ఉంది మొత్తం? ఇక్కడ బాగుంది.
టెంపుల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసింది, బాగుంది, చాలా బాగుంది. మీకు తిరుపతి దగ్గర కదా, మాకా మీకు లేదు తిరుపతి దగ్గర లేదు. తిరుపతి వెళ్ళారు? వెళ్ళారు చాలా ఎలా చాలా ఉంది సార్లు. తిరుపతిలో? అలా ఉంది అలాగే ఉంది, సేమ్ అలాగే ఉంది, బాగుంది. అంటే అక్కడికన్నా దర్శనం ఇక్కడ ఇక్కడ సూపర్ దర్శనం, అక్కడ అంత స్పీడ్ గా ఇచ్చేస్తారు, ఇక్కడ బాగుంది దర్శనం. థ్యాంక్ యూ. మనం ఇక్కడికి వచ్చిన చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా రిలాక్స్గా అనిపించింది, పీస్ఫుల్గా. అంటే మనం పెద్ద తిరుపతి వెళ్తాము, అక్కడ వెళ్ళి అన్ని అవర్స్ వెయిట్ చేసి ఆ దర్శనం కోసం మనం వెళ్ళిన అంత టైం, అంటే మినిమం 6 hours పట్టచ్చు, 8 hours పట్టచ్చు, ఏదైనా కానీ అన్ని అవర్స్ వెయిట్ చేసినా ఒక 2 minutes దర్శనం చేసుకోవడానికి కూడా మనకి చూసిన ఫీలింగ్ కూడా అంత అనిపించదు అనమాట. ఆ తోపులాటలో ఇది ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే మనకి లోపల దగ్గర నుంచి, అంటే స్వామివారు ఇక్కడ దగ్గర నుంచి మనకి ఇదిగా ఉన్నట్టు అనిపించిద్ది, మనం క్లియర్గా ఆయన రూపాన్ని చూసుకున్నట్టు అనిపించిద్ది. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఎన్నిసార్లు వచ్చారండి ఇప్పటికి? మేము ఇక్కడికి దాదాపు ఒక 5-6 times వచ్చి ఉంటానండి నేను. మరి వచ్చేటప్పుడు రోడ్లు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? అసలు చాలా బాగుంటాయండి, ఎక్కడ ఎటువంటి ఇది అని అయితే ఏమి ఉండదు. మనకి వచ్చే దారి అంతా కూడా పోలీసులు కానీ సెక్యూరిటీ కానీ అంతా చాలా బాగుంటుంది, చాలా డెవలప్మెంట్ అయింది. ఫస్ట్లో మేము వచ్చిన కొత్తలో అంత తెలీదు, ఇంక ఇప్పుడు అప్పుడు మీద ఇప్పుడైతే ఇంకా కొంచెం చాలా వరకు బెటర్ అయ్యింది. ఇంకా ఓకే అండి. మరి అంతేకాకుండా బాబు గారు వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ కానీ ఇదంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి డెవలప్మెంట్ కంపల్సరీ కనిపించింది. మరి మీకు ఏమైనా కనిపించిందా? ఎలా ఉంది? కనిపించిందండి, చాలా కనిపించింది. అసలు ముందు స్టార్టింగ్ అయితే అక్కడ అంత అంటే మనకి కార్ పార్కింగ్స్ కానీ వాటికి ఏమి ఉండేది కాదు. ఇక తర్వాత అంతా మొత్తం సెట్ చేశారు, అంతా చాలా అయితే చాలా బాగుంది. అమరావతి డెవలప్మెంట్ కనిపిస్తుందండి కన్ఫామ్గా, ఆబ్వియస్లీ కంపల్సరీ కనిపించింది, కనిపించకుండా ఉండదు కదా. ఆయన వచ్చినప్పుడు కనిపించకుండా ఎలా ఉంటుంది? ప్రభుత్వంలో లేదంటారు అంటే ఉండేది, బట్ ఏంటంటే దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంటుందండి, లేకుండా అయితే ఏమి ఉండదు. కన్ఫామ్ అంటే మనకి దాంట్లో ఉన్నప్పుడు ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా ఈవెన్ అంటే రోడ్లు వెడల్పు చేయడం కానీ అంటే ఇంకా ప్రాసెస్ కానీ ఏదైనా ఉంటుంది. అంటే మేము అవన్నీ చెప్పలేము అనుకోండి, కొన్ని చెప్పినా కూడా అవన్నీ చాలా వరకు వెళ్తా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంటుందండి, ఆయనదైతే చెప్పక్కర్లా, మేము ఎప్పుడు ఆయనకే సపోర్ట్. మళ్ళీ ముందు రోజుల్లో కూడా మరి ఆయన రావాలి, కన్ఫామ్ గా ఆయన రావాలి. ఆయన వస్తేనే బాగుండిద్దండి, డెవలప్మెంట్స్ కానీ ఏదైనా. మాది ఏంటంటే యాక్చువల్గా మాది మధురానగర్ అటువైపు. స్టార్టింగ్ అక్కడ బ్రిడ్జ్ కానీ అంటే అక్కడ అదంతా స్టార్ట్ చేయడానికి ఆ పరిపాలనలో ఉన్నప్పుడు ఎప్పుడో ఇచ్చేశారు, కానీ అది పూర్తి చేయడానికి ఈజీగా 5 years ఈయన వచ్చిన తర్వాత అది కంప్లీట్ అయ్యింది, అదంతా మొత్తం ముందుకి జరగడం జరిగింది అనమాట. చక్కగా ఇస్తున్నారమ్మా. అంతా కూడా ఇలాంటి కండిషన్స్ కంట్రోల్స్ అనేది పెట్టకుండా తోసేయకుండా ఇలాంటివన్నీ ఏమీ లేవు. అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా ఇవాళ భక్తి జ్ఞానాల కోసం అని చెప్పే చాలా మటుకు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కాబట్టి అలాంటివి ముందుకు తూసుకొని వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా మేము భావిస్తున్నాం. మన పిల్లల్ని ఖచ్చితంగా అమ్మ దైవభక్తి ఇలా ఉండాలి, ఇలా ఉంటుందని చెప్పాలంటే కూడా మనం దీన్ని తీసుకొని వచ్చి మనం చూపించడానికి కూడా దేవుడు అంటే ఏంటి అని నమ్మని పిల్లలకు కూడా చక్కగానే తీసుకొని రావచ్చు. పెద్దవాళ్ళకి అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి దగ్గరగా తీసుకొని రావచ్చు, చూపించవచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి దేవుడు అంటే భక్తి పోవడం, అంటే ఇంతకు ముందు కన్నా కానీ ఇప్పుడు పూజలు ఎక్కువ అవడం. చాలా మంది అంటే ఇంతకు ముందు సోషల్ మీడియా లేదు కాబట్టి చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు ఈ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలని ఫోనుల్లో చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఒకటేనమ్మా, దేవుణ్ణి నమ్మిన చోట ఎక్కడా కూడా ఎప్పుడు కూడా వమ్ము పోలేదన్నదే సత్యం. కాబట్టి మనసు పెట్టి చూస్తే మన జ్ఞానేంద్రియాలు ఎన్నైతే ఉంటాయి అన్ని రకాల భగవంతుడు అంతటా సర్వాంతర్యామి. కాబట్టి ఖచ్చితంగా అది నిజమే తీరుతుంది, జరుగుతుంది, అంతే. మరి అంతేకాకుండా అమ్మా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 7 శనివారాల వ్రతం అని, అంటే ఇంతకుముందు చాలా మందికి తెలియకపోవచ్చు కూడా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాతే అందరూ చూస్తున్నారు 7 శనివారాల వ్రతం కానీ. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆర్భాటంగా చేసుకోవాలంటారా, లేదంటే స్వామివారికి ఉన్న దాంట్లో చేసుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా స్వామివారు ఎలా చేయాలనేది ఆ అమ్మవారంతటా ఆమె దిగి వచ్చి అమ్మ ఇదిగో మీరు ఇలా చెయ్యండి, ఇలా చేస్తే దీని యొక్క ఫలితం ఉంటుంది అని చెప్పిందే తప్ప మీరు ఆర్భాటంగా లక్షల్లో తీసుకొచ్చి మండపాలు కట్టి చెయ్యమని అయితే ఆ అమ్మవారు ఏ రోజు చెప్పలేదమ్మా. అత్యవసరమైన ఎప్పుడైనా ప్రాణానికి ఆపదలో ఉంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ అమ్మవారంతటా ఆమె దిగొచ్చి ఆ భక్తుడిని కాపాడింది. ఇలా కూర్చొని పద్మావతి అమ్మవారు చక్కగా చెప్పింది 7 శనివారాల వ్రతం గురించి.
ఆమె ఎలా చెప్పిందో అలాగే చేయమని ఉంది, కానీ ఎక్కడా కూడా ఆర్భాటాలుగా ఇన్నిన్ని రకాలుగా అంతంత విధిగా చేయమని ఎక్కడా చెప్పలేదమ్మా. మీరు చూసే ఉంటారు, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, మేము ఈ చేసాం అంటే సెలబ్రిటీస్ కానీ అంటే ఒకరిని చూసి ఒకరిని చూసి ఒకరు అంటే ఈ సోషల్ మీడియా కారణంగా ఇలా చేస్తున్నారంటారా? లేదంటే స్వామివారికి మనం పూజ చేసుకొని కొంచెం మనకి చేతనైనంతలో నివేదన చేసుకున్నా సరిపోద్దంటారా? మనకి ఎంత ఉందో అంతే పెట్టమన్నాడమ్మా భగవంతుడు, అంతే తప్ప తనకి మాలిన ధర్మం ఎప్పుడూ చేయమని చెప్పలేదు, తనకి లేనిది అప్పు తెచ్చి అసలు పెట్టమని చెప్పలేదు. భక్తితో నువ్వు అంతో ఇంతైనా సరే, తృణమైనా సరే, తులసి దళం పెట్టినా చాలు, కలియుగం మొత్తం కూడా నేను ఉన్నాను ఆదుకుంటానికి అని చెప్పి దిగి వచ్చిన ఆయన కాబట్టి కొంచెం కూడా ఆస్తిపాస్తులు ఉంటేనే గుళ్ళోకి రావాలి అనేది ఎక్కడా లేదమ్మా. గుడి బయట ఉన్న ఆయనంతటా ఆయనే వచ్చి భక్తిని లోపలికి తీసుకెళ్ళి అలా ఇచ్చి మనకి పురాణాలు నిలబెట్టిన ఆయన కాబట్టి. నమస్తే అమ్మా. ఇంకా